హలో ఫ్రెండ్స్! నేను 'ది మెమరీ అబౌట్ యూ' అనే డ్రామాని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఈ డ్రామా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చివరి వరకు చూడండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, పార్ట్ 12 ఎండింగ్‌లో షేన్ హో యాన్ చెన్‌ని మ్యారేజ్ చేసుకోనని చెప్పడంతో ఎండ్ అవుతుంది. తర్వాత యాన్ చెన్ చాలా ఏడుస్తూ సాడ్‌గా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక తను గ్జిన్లీకి కాల్ చేస్తుంది. గ్జిన్లీ యాన్ చెన్‌ని తన ఫ్లాట్‌కి రమ్మని చెప్పడంతో యాన్ చెన్ తన ఫ్లాట్‌కి వెళ్తుంది. బట్ గ్జిన్లీ ఫ్లాట్ చాలా మెస్సీగా ఉంటుంది. 4-5 డేస్ నుంచి హౌస్ కీపర్ రావట్లేదు. సో చాలా మెస్సీగా ఉంది. ఏమనుకోకు యాన్చెన్ అని చెప్తుంది. ఏదో బ్యాడ్ గా స్మెల్ వస్తుంది. ఏంటదని యాన్చెన్ అడుగుతుంది. న్యూడిల్స్ కుక్ చేశాను, మాడిపోయాయి. ఇప్పుడే డస్ట్బిన్ లో పడేశానని చెప్తుంది. అలాగే కిచెన్ అంతా బ్యాడ్ స్మెల్ రాకుండా స్ప్రే చేస్తుంది. అయితే గ్జిన్లీకి కుక్ చేయడం రాదు. అందుకే అన్ని మాడిపోయేలా చేస్తుంది. ఇంకోవైపు షేన్ హో జాన్యూన్ కి జరిగిందంతా చెప్తాడు. దాంతో జాన్యూన్ చాలా షాక్ అయ్యి, తనే నీ దగ్గరికి వచ్చి నీకు ప్రపోజ్ చేసిందా? తను నీ విషయంలో చాలా సీరియస్ గా ఉంది. నిన్ను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటుంది. బట్ నువ్వు తనని డిసప్పాయింట్ చేసేసావని జాన్యూన్ అంటుంటాడు. జస్ట్ అప్పుడే షేన్ హో మామ్ అతనికి చేంజ్ ఇన్ యాన్చెన్ కలిసిన ఫొటోస్ ని సెండ్ చేస్తుంది. అది చూసి జాన్యూన్ మంకీ అది ఖచ్చితంగా బై మిస్టేక్ లో ఏదో అలా అయి ఉంటుంది. అది కన్ఫర్మ్ గా ఫేక్ అని చెప్తాడు. వెంటనే షేన్ హో తన మామ్ కి చాలా కోపంగా కాల్ చేసి, నేను సాషా విషయంలో నా యాటిట్యూడ్ ని చేంజ్ చేసుకోను. మీరు మీ టైం వేస్ట్ చేసుకోకండి అని చెప్పి చాలా సీరియస్ గా కాల్ కట్ చేస్తాడు. డ్రింక్స్ తాగుతూనే ఉంటాడు. ఇంకోవైపు యాన్చెన్ గ్జిన్లీ ఇంట్లో కుక్ చేస్తుంది. ఎందుకంటే గ్జిన్లీకి వంట చేయడం రాదు కాబట్టి. ఇక గ్జిన్లీ చాలా హ్యాపీగా తింటుంది. ఇప్పుడు చెప్పు, నాకు ఎందుకు కాల్ చేశావని అడుగుతుంది. నేను అతనికి ప్రపోజ్ చేశానని యాన్చెన్ చెప్పడంతో గ్జిన్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మ్యారేజ్ ఎప్పుడు చేసుకోబోతున్నారని అడుగుతుంది. బట్ యాన్చెన్ సైలెంట్ గా ఉండడంతో తను నిన్ను రిజెక్ట్ చేశాడా అని అంటుంది. అవునని యాన్చెన్ చెప్పడంతో ఓకే లైట్ తీసుకో, బాయ్స్ ఎప్పుడు ఇలాగే ఉంటారు, రైట్ పర్సన్ ని చూసుకోవచ్చులే అని చెప్తుంది. బట్ యాన్చెన్ నేను అతనికి బ్రేకప్ చెప్పాలనుకోవట్లేదు. నాకు అతను చాలా ఇంపార్టెంట్. నా లైఫ్ లో బ్లాక్ అండ్ వైట్ 2 కలర్స్ ఉండేవి. బట్ అతను నాకు కలర్ఫుల్ లైఫ్ ని ఇచ్చాడు. అతనే నా లైఫ్ కి సన్షైన్. నేను తను లేకుండా ఉండలేను. అది అతని మ్యాజిక్ అని చెప్తుంది. గ్జిన్లీ చాలా సైలెంట్ గా ఇంట్రెస్టింగ్ గా తను చెప్పేది వింటుంది. ఓ మై గాడ్, నువ్వు ఇంతలా లైక్ చేస్తున్నావని నాకు తెలియదని అంటుంది. అప్పుడే గ్జిన్లీ తన లవ్ స్టోరీని యాన్చెన్ తో చెప్తుంది. యాక్చువల్ గా నేను లవ్ లో లూజర్ ని. చేంజ్ ఇన్ నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని నీకు తెలుసా అని అడుగుతుంది. హా తెలుసు అన్నట్టుగా యాన్చెన్ తలుపుతుంది. నీకెలా తెలుసు? చేంజ్ ఇన్ చెప్పాడా అని అంటే మళ్ళీ తలుపుతుంది. ఖచ్చితంగా ఇదైతే చెప్పి ఉండడని చెప్పి ఆ రోజు గ్జిన్లీ చేసిన స్కీమ్ ని యాన్చెన్ తో చెప్తుంది. ఆ రోజు బయట స్నో చాలా హెవీగా పడుతుంది. అతన్ని ల్యాబ్ కి రమ్మని చెప్పి నా ఫ్రెండ్ జేమ్స్ తో డోర్ బయట లాక్ చేపించాను. అతనికి ప్రపోజ్ చేసి 2 అవర్స్ టైం ఇచ్చాను. 2 అవర్స్ తర్వాత కూడా నాకు ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ అవసరం లేదని చెప్పాడు. వెంటనే మేమిద్దరం అక్కడి నుంచి వెళ్లిపోవాలని చూసాం. బట్ హెవీ స్నో పడడం వల్ల యూనివర్సిటీని లాక్ చేశారు. ఇక ఇద్దరం అదే ల్యాబ్ లో ఉండాల్సి వచ్చింది. బట్ అప్పటికి మాకు చాలా చలి పెడుతుంది. చేంగ్ తన జాకెట్ ని నాకు ఇచ్చి నాకేం కాకుండా చూసుకున్నాడని చెప్తుంది. నెక్స్ట్ డే తనని హాస్పిటల్ కి తీసుకెళ్తున్నప్పుడు చేంగ్ తనని లైక్ చేయట్లేదని తెలిసినా కూడా తన చెంప పైన కిస్ చేస్తుంది. మెల్లిమెల్లిగా అతను కూడా నన్ను లవ్ చేయడం స్టార్ట్ చేశాడు. మా గ్రాడ్యుయేషన్ డే రోజు నాకు అతని కంపెనీ అయిన ఓడిఐ క్యాపిటల్ లోనే జాబ్ వచ్చింది. అప్పుడు అందరూ మమ్మల్ని ప్లేస్ చేశారు. బట్ ఒక రోజు హెవీ స్నోలో కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నప్పుడు సడన్ గా ఏదో యానిమల్ రోడ్ క్రాస్ చేయడంతో చేంగ్ సడన్ గా బ్రేక్ వేశాడు. దానితో తను తన హ్యాండ్ ని మూవ్ చేయలేకపోయాడు. ఈ యాక్సిడెంట్ వల్ల అంతా చేంజ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్ గా మేము కలిసిన 2 ఇయర్స్ కూడా చూడటానికి కపుల్ గా లేము. నాకు అప్పటికే అనిపించింది మా రిలేషన్షిప్ ఎక్కువ కాలం ఉండదని అని గ్జిన్లీ చెప్తుంది. తర్వాత ఏమైందని యాన్చెన్ అడుగుతుంది. నెక్స్ట్ అతను చైనా వెళ్లిపోయాడు. ఎందుకో తెలీదు. మళ్ళీ త్వరగానే అమెరికా వచ్చి చాలా కూల్ గా నాకు బ్రేకప్ చెప్పేశాడు. కొన్ని డేస్ బ్యాకే ఓడిఐ క్యాపిటల్ నుంచి క్విట్ అయ్యానని, చైనాలో కంపెనీ పెడదాం అనుకుంటున్నానని నాతో చెప్పాడు. నాకెందుకు చెప్పలేదు? నేను నీకోసమే ఆ కంపెనీలో జాబ్ చేస్తున్నా. నా పరిస్థితి ఏంటి? నా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారు. నీతో నేను రాలేనని తెలుసు కదా అని గ్జిన్లీ అంటుంది. చేంగ్ సైలెంట్ గా ఉంటాడు. అంటే నీ ఫ్యూచర్ ప్లాన్స్ లో నేను లేను కదా అని అనడంతో ఎవరి ఫ్యూచర్ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ ప్లాన్స్ లోకి ఇంకొకరు రాలేరు కదా అని చేంజ్ ఇన్ అనడంతో వెంటనే అతని చెంప పైన కొడుతుంది. చాలా ఏడుస్తూ ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అరుస్తుంది. దాంతో యాన్చెన్ అంత సడన్ గా మీకు బ్రేకప్ ఎందుకు చెప్పాడని అడుగుతుంది. నాకు కూడా తెలియదని గ్జిన్లీ అంటుంది. ఆ రోజు నేను చేంగ్ వేరే అమ్మాయితో లవ్ లో ఉన్నాడేమోనని అనుకుని అతనికి బ్రేకప్ చెప్పేశాను. తర్వాత చాలా సార్లు కాల్ చేశాను. బట్ తన మొబైల్ నంబర్ చేంజ్ చేశాడు. 1 ఇయర్ వరకు కాంటాక్ట్ లో లేను. తర్వాత లక్కీగా నాకు తెలిసింది తన కంపెనీ సెటప్ చేసుకోవడానికి పార్ట్నర్స్ ని వెతుకుతున్నాడని. ఆ ఇన్ఫర్మేషన్ తో అతని టీమ్ లో జాయిన్ అవ్వాలనుకున్నా. తను నన్ను యాక్సెప్ట్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదని అంటుంది. బట్ నా విషయంలో తన యాటిట్యూడ్ మాత్రం అలాగే ఉంది.
అసలు మేమిద్దరం ఎప్పుడు రిలేషన్‌షిప్‌లో లేనట్టుగా నన్ను ఒక న్యూ పర్సన్ లాగే చూసేవాడు. కాసేపు ఇద్దరు అలా అతన్ని తిట్టుకుంటూ నవ్వుకుంటుంటారు. తర్వాత కియో మాతో జాయిన్ అయ్యాడు. మేము ముగ్గురం కలిసి డోహర్ క్యాపిటల్‌ని సెటప్ చేశాం. నేను చేంగ్‌తో ఉన్నప్పుడు అతన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. అతను ఒక్కసారి కూడా గర్ల్స్‌తో డేట్‌కి వెళ్ళలేదు. అతను చాలా చేంజ్ అయ్యాడు. బట్ ఎలాంటి సిట్యుయేషన్‌లో ఎందుకు చేంజ్ అయ్యాడో తెలియట్లేదు. ప్రతి విషయంలో చాలా కూల్‌గా ఉంటాడు. తన ఎఫర్ట్స్ అన్నీ తన వర్క్ పైనే పెడతాడు. నీకు తెలుసా అతని అటెన్షన్ నా పైన పడటానికి ఓవర్ టైమ్ వర్క్ కూడా చేశానని చెప్తుంది. దాంతో యాన్‌చెన్ మీరు కూడా చేంగ్‌ని చాలా లైక్ చేస్తున్నారు. సేమ్ నేను షేన్‌హోని లైక్ చేసినట్టుగానే అంటుంది. అప్పుడే సిన్లీ చేంగ్‌కి నీ పైన ఫీలింగ్స్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అతను నిన్ను లైక్ చేస్తున్నాడనుకుంటా అని అంటుంది. దాంతో యాన్‌చెన్ చాలా షాక్ అయి స్మైల్ చేస్తూ లేదు లేదు అది ఇంపాసిబుల్ అని చెప్తుంది. బట్ సిన్లీ నేను చెప్పేది విను అతని గురించి నాకు బాగా తెలుసు. అతను అందరితో నైస్‌గా ఉంటాడు. బట్ నీ విషయంలో చాలా స్ట్రేంజ్‌గా బిహేవ్ చేశాడని అంటుంది. వెంటనే యాన్‌చెన్ అతను మీతో చెప్పాడా తనకి చెల్లెలుందని అంటుంది. తనకి చెల్లెలుందా అని సిన్లీ చాలా షాక్ అవుతుంది. నేను చూడటానికి తన సిస్టర్ లాగే ఉంటానని చెప్పాడు. అందుకే మేబీ నాతో అలా ఉంటాడేమో. నాలో తన సిస్టర్ ని చూసుకుంటున్నాడని యాన్‌చెన్ చెప్పడంతో సిన్లీ చాలా గట్టిగా నవ్వుతుంది. తర్వాత యాన్‌చెన్ తో చెప్తుంది నువ్వు నిజంగా నీ బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ చేసుకోవాలనుకోకపోతే ఏదేమైనా సరే నీకు వీలైనంత వరకు మీరు కలిసి ఉండేలా ట్రై చేయి. తర్వాత ఇలా నాలా ఫీల్ అవ్వకూడదని చెప్తుంది. యాన్‌చెన్ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకోవైపు షేన్‌హో సోఫాలో కూర్చొని డ్రింక్స్ తాగుతూనే ఉంటాడు. అతన్ని చూసి జాన్యూన్ ఒకవేళ నాకు బ్రేకప్ అయితే ఇలాగే తాగుదాం అనుకున్నా. బట్ అది ఇప్పుడు నువ్వు చేస్తున్నావు. నువ్వు ఎప్పుడైనా పాజిటివ్ గా కాన్ఫిడెంట్ గా ఉంటావు కదరా. ఇప్పుడు ఏమైంది నీకు? ఆ ఫొటోస్ చూసి నిజం అనుకుంటున్నావా? ఖచ్చితంగా ఫేకే అయి ఉంటుంది. డైరెక్ట్ గా వెళ్ళి తననే అడగొచ్చు కదా. ఇలా ఇక్కడే ఉండి నీకు నువ్వు టార్చర్ చేసుకోవడం దేనికి? ఇంకోసారి నువ్వు ఇలా ఉండకని జాన్యూన్ చెప్తుంటాడు. తర్వాత మళ్ళీ నన్ను బ్లేమ్ చేయొద్దు. నువ్వు ఆ రోజు నాకు సపోర్ట్ గా ఎందుకు లేవని. నువ్వు ఇలానే ఉంటే ఏదో ఒక రోజు యాన్‌చెన్ తన మైండ్ ని చేంజ్ చేసుకోవచ్చని చెప్పడంతో షేన్‌హో చాలా షాక్ అయి ఆలోచిస్తూ ఉంటాడు. యాన్‌చెన్ తన ఫ్లాట్ కి వెళ్లేసరికి ఆల్రెడీ షేన్‌హో వచ్చుంటాడు. వెంటనే షేన్‌హో తనని హగ్ చేసుకొని సాషా సారీ అని చెప్పి నేను నా మైండ్ ని చేంజ్ చేసుకున్నానని చెప్తాడు. నేను బాగా మనీ ఎర్న్ చేసినప్పుడే నేను మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను. బట్ ఫ్యూచర్ లో ఏమవుతుందో తెలీదు. బట్ ఈ లోపు నిన్నెవరైనా నా నుంచి దూరంగా తీసుకెళ్తే ఎలా అని చాలా భయమేసిందని అంటాడు. దాంతో యాన్‌చెన్ నీ నుంచి నన్ను ఎవరు దూరం చేయలేరని చాలా ఏడుస్తుంది. ఇక ఇద్దరు రిలీఫ్ గా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలని ఫిక్స్ అవుతారు. చాలా ఎమోషనల్ గా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ యాన్‌చెన్ మీటింగ్ లో ఉన్నప్పుడు షేన్‌హో ఆఫ్టర్నూన్ లీవ్ అడిగావా ఈ రోజు మనం ఏం చేయబోతున్నామో నీకు గుర్తుంది కదా అని మెసేజ్ చేస్తాడు. యాన్‌చెన్ ఆ మెసేజ్ చదువుతూ తనకి తానే ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది. చేంగ్జిన్ తననే చూస్తుంటాడు. మీటింగ్ అయిపోయాక యాన్‌చెన్ చేంగ్జిన్ దగ్గరికి వెళ్లి అతనికి ఫైల్ ఇచ్చేసి ఆఫ్టర్నూన్ లీవ్ కావాలని అడుగుతుంది. బట్ లీవ్ ఎందుకు తీసుకుంటున్నావని చేంగ్జిన్ అడగడంతో షేన్‌హో నేను మ్యారేజ్ చేసుకోబోతున్నామని చెప్తుంది. దాంతో చేంగ్జిన్ చాలా షాక్ అవుతాడు. కాసేపు సైలెంట్ గా ఉంటాడు. అతను అలా ఉండేసరికి యాన్‌చెన్ ఏమైంది మేము మ్యారేజ్ చేసుకోవడం కరెక్ట్ కాదా అని అడుగుతుంది. దాంతో అతను యాన్‌చెన్ ఇంకా కొన్ని డేస్ ఆగొచ్చు కదా అని అంటాడు. ఎందుకని తను అడగడంతో నేను ఒకటి కన్ఫర్మ్ చేసుకోవాలని చేంగ్జిన్ అంటాడు. దాంతో యాన్‌చెన్ కన్ఫ్యూజ్ అయి మ్యారేజ్ చేసుకోబోయేది మేము. ఇందులో మీరు కన్ఫర్మ్ చేసుకునేది ఏముందని అంటుంది. చేంగ్జిన్ కి ఏం చెప్పాలో అర్థం కాక ఏదో చెప్పబోతుంటే అతన్ని ఆపి మీకు సంబంధం లేని విషయాల గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏదేమైనా ఐ డోంట్ కేర్ అని చెప్పి ఈ రోజు ఆఫ్టర్నూన్ నేను వర్క్ చేయట్లేదు. నా శాలరీని కట్ చేయండి అని చెప్పి వెళ్తున్నప్పుడు చేంగ్జిన్ యాన్‌చెన్ అని గట్టిగా పిలుస్తాడు. ఇక చేంగ్జిన్ అలాగే ఫ్రీజ్ అయిపోయి చూస్తున్నప్పుడు అతనికి కాల్ వస్తుంది. ఆ కాల్ చేసింది ఎవరో కాదు షేన్‌హో మామ్ హోయూజెన్. ఆవిడతో చేంగ్ మీరు మా కంపెనీకి రాకండి. నేను మీకు ఒక అడ్రస్ షేర్ చేస్తాను. అక్కడ మీట్ అవుదామని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అయినా కూడా చేంగ్జిన్ ఏదో ఆలోచిస్తూనే ఉంటాడు. ఆ రోజు ఆఫ్టర్నూన్ షేన్‌హో యాన్‌చెన్ రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లి లైన్ లో నిల్చొని ఫైనల్ గా ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటారు. ఒకరికొకరు ప్రామిస్ చేసేసుకుంటారు. ఆ రోజు ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. ఆ రోజు నైట్ కేక్ వాళ్ళ ముందు పెట్టుకొని వాళ్ళ హ్యాపీనెస్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు. వాళ్ళకి మ్యారేజ్ అయిందంటే నమ్మలేకపోతారు. ఇప్పుడు మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ కదా అని అనుకుంటూ చాలా నవ్వుకుంటారు. మేమిద్దరం మ్యారేజ్ చేసుకున్నామని చెప్తూ చాలా గట్టిగా అరుస్తుంటారు. ఎవరో పక్క నుంచి మ్యారేజ్ చేసుకుంటే ఇంటికెళ్ళాలి కానీ ఇక్కడికెందుకు వచ్చారని అంటారు. దానితో వాళ్ళు ఈ రోజు మా మ్యారేజ్ ఫస్ట్ డే మమ్మల్ని ఎవరూ ఆపలేరని అరుస్తూ ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. ఆ రోజు చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ నెక్స్ట్ డే యాన్‌చెన్ చాలా లేట్ గా ఆఫీస్ కి వెళ్తుంది. అప్పటికే మీటింగ్ స్టార్ట్ అవుతుంది. చేంగ్జిన్ తనని చూసి సైలెంట్ గా ఉంటాడు. మీటింగ్ అవుతున్నప్పుడు యాన్‌చెన్ చేంగ్జిన్ ని అబ్జర్వ్ చేస్తుంది. అతను సీరియస్ గా ఏదో ఆలోచి
ఆలోచిస్తూ ఉంటాడు. యాన్చిన్ చేంజిన్ ని అలా చూసి డల్ గా అయిపోతుంది. అతనితో మాట్లాడాలనుకుంటుంది. బట్ మీటింగ్ అయిపోయిన వెంటనే చేంజిన్ బయటికి వెళ్ళిపోతాడు. ఇక కియో యాన్చిన్ లేట్ గా వచ్చినందుకు ఈ డెస్క్ ని నువ్వే క్లీన్ చేయాలని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ యాన్చిన్ తన కొలీగ్ పాండాని ఈ రోజు చేంజిన్ షెడ్యూల్ ఏంటని అడుగుతుంది. తను మొబైల్లో చూసి ఈ రోజు ఆఫ్టర్నూన్ ఐనిస్టిన్ కేఫ్ లో షేన్షి ప్రెసిడెంట్ తో మీటింగ్ ఉందని చెప్పడంతో ఓకే ఓకే అని యాన్చిన్ చాలా షాక్ అవుతుంది. ఇంకోవైపు చేంజిన్ యాన్చిన్ తనకిచ్చిన కీ చైన్ ని చూస్తూ షేన్హో మామ్ ని కలవడానికి వెళ్తుంటాడు. వెంటనే యాన్చిన్ కూడా ఎవరికి చెప్పకుండా సడన్ గా వెళ్తుంది. యాన్చిన్ కూడా అదే కేఫ్ కి వెళ్లి వాళ్ళిద్దరికి కొంచెం దూరంగా కూర్చొని సైలెంట్ గా వాళ్ళు మాట్లాడుకునేది వింటుంది. చేంజిన్ షేన్హో మామ్ ని అడుగుతాడు, మీరెందుకు షేన్హో యాన్చిన్ ల రిలేషన్షిప్ ని యాక్సెప్ట్ చేయట్లేదని. దాంతో ఆవిడ, మీరు నా కొడుకు రిలేషన్షిప్ గురించి మాట్లాడడానికి వచ్చారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని అంటుంది. వాళ్ళిద్దరికి సెట్ అవ్వదని చెప్తుంది. దాంతో చేంజిన్, మీ కొడుకు లైఫ్ ని మీరే స్పాయిల్ చేస్తారా? మీరు కనిపించే అంత ఇన్నోసెంట్ అయితే కాదు. మీరు చాలా చిన్న స్టేజ్ నుంచి బిజినెస్ స్టార్ట్ చేసి ఇంతలా ఎదిగారు. వాళ్ళ రిలేషన్ ని బ్రేక్ చేయాలనుకుంటే ఇంకా చాలా దారులున్నాయని అంటాడు. అదంతా యాన్చిన్ సైలెంట్ గా వింటూనే ఉంటుంది. మీ ఎంప్లాయీ పర్సనల్ విషయాల గురించి మీకెందుకు? మీకు యాన్చిన్ అంటే చాలా ఇష్టం కదా, నువ్వు తనని లైక్ చేస్తున్నావు. ఒకవేళ నేను వాళ్ళ రిలేషన్ ని బ్రేక్ చేస్తే మీకు కావాల్సింది నీకు దొరుకుతుంది కదా అని అంటుంది. దాంతో చేంజిన్ అంటాడు, మీరు అనుకునేదైతే కరెక్ట్ కాదు. మీరెందుకు వాళ్ళ రిలేషన్ ని యాక్సెప్ట్ చేయట్లేదో తెలుసుకోనికి నా ఫ్రెండ్ ని మీ గురించి తెలుసుకోమని చెప్పాను. మీరేం చేశారో అంతా నాకు తెలుసని చేంజిన్ అంటాడు. ఒకే ఇయర్ లో యాన్చిన్ షేన్హో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారని చేంజిన్ చెప్తాడు. ఒకే యూనివర్సిటీ కూడా వెళ్లారు, అందులో ఏం తప్పుందని ఆవిడ అంటుంది. నేను ఇక్కడికి రావడానికి రీజన్ మీరు వాళ్ళ రిలేషన్ ని ఒప్పుకొని వాళ్ళని బ్లెస్ చేయమని చెప్పడానికి వచ్చానని చేంగ్ అంటాడు. వెంటనే ఆవిడ, అంటే మీరిప్పుడు మీడియేటర్ గా వచ్చారా అని అంటుంది. వాళ్ళు కలిసి ఉంటారా విడిపోతారా అనేది వాళ్ళిష్టం, ఈ విషయంలో మీకు సంబంధం లేదని తను చెప్తుంది. దాంతో చేంజిన్, మీకు ఇది తెలియదనుకుంటా, మీరు ఏం చేశారో నాకు అంతా తెలుసు. యాన్చిన్ ప్లేస్ లో షేన్హోని యూనివర్సిటీలో అడ్మిట్ చేశారు. అసలు ఏం జరిగిందో మొత్తం మీరు చెప్తారా, నేనే చెప్పాలా అని అంటాడు. అది విని యాన్చిన్ చాలా షాక్ అవుతుంది. ఇక ఆవిడ, అవును అలా నేనే చేపించాను. ఎందుకలా చేశానో నాకు మాత్రమే తెలుసు. షేన్హోకి స్కోర్ తక్కువ రావడంతో యూనివర్సిటీ అడ్మిషన్ ఆఫీస్ లో తెలిసిన టీచర్ ని హెల్ప్ అడిగాను. ఎవరో ఒక స్టూడెంట్ ప్లేస్ లో షేన్హోని స్వాప్ చేయమని చెప్పాను. అది యాన్చిన్ అనే స్టూడెంట్ అని నాకు తర్వాత తెలిసింది. బట్ అయినా కూడా తన ఫాదర్ వదలకుండా ఏం జరిగిందో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని అడ్మిషన్ ఆఫీస్ చుట్టూ తిరిగాడు. యూనివర్సిటీకి వెళ్లే దారిలో అతనికి కార్ యాక్సిడెంట్ అయిందని అంటుంది. అదంతా వింటూ యాన్చిన్ చాలా ఏడుస్తుంటుంది. ఈ ప్రపంచంలో అంతమంది ఉండగా నా కొడుకు తనని ఎందుకు లవ్ చేశాడు, మేబీ ఇదేనేమో ఫేట్ అంటే అని హౌ చెప్తుంటుంది. ఈ విషయం షేన్హోకి తెలుసా అని చేంగ్ తనని అడుగుతాడు. నా కొడుక్కి దీని గురించి కొంచెం కూడా తెలీదు. నాకు తెలుసు యాన్చిన్ తన మదర్ నన్ను ఎప్పటికీ క్షమించలేరు. అందుకే నేను వాళ్ళ రిలేషన్షిప్ ని ఒప్పుకోవట్లేదు. వాళ్ళ రిలేషన్ ని బ్రేక్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను. ఒకవేళ వాళ్ళు ఫ్యూచర్ లో మ్యారేజ్ చేసుకుంటే ఏదో ఒక రోజు నిజం వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు చాలా బాధపడతారు. ఏం జరుగుతుందో కూడా తెలీదు. అందుకే ఇప్పుడే బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఒకసారి తన ఫ్యామిలీని ఏదో తెలియకుండా యాక్సిడెంటల్ గా హర్ట్ చేశాను. ఇంకోసారి వాళ్ళని హర్ట్ చేయాలనుకోవట్లేదని అంటుంది. ఒకవేళ ఈ విషయం నా కొడుక్కి తెలిస్తే నన్ను చాలా హేట్ చేస్తాడు. నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది కదా అని చేంజిన్ తో అంటుంది. యాన్చిన్ ఏడుస్తూ సైలెంట్ గా వాళ్ళ మాటలు వింటూనే ఉంటుంది. అప్పుడే చేంజిన్, మీరు వాళ్ళ రిలేషన్ ని ఎప్పటికీ బ్రేక్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారని ఆవిడతో చెప్తాడు. దాంతో లేదు లేదు వాళ్ళు మ్యారేజ్ చేసుకుని ఉండరని ఆవిడ అంటుంది. దాంతో చేంజిన్, నాకు తెలుసు వాళ్ళు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇక మీరు వాళ్ళ రిలేషన్ ని యాక్సెప్ట్ చేయండి. మనం ఇప్పుడు చేయాల్సింది ఒక్కటే, ఈ సీక్రెట్ ని ఎప్పటికీ వాళ్ళకి చెప్పొద్దు. ఈ విషయం వాళ్ళకి తెలియనంత వరకు అంతా బానే ఉంటుందని చేంజిన్ చెప్తుంటాడు. సడన్ గా అప్పుడే యాన్చిన్ వాళ్ళ దగ్గరికి వచ్చి, నాకంతా తెలిసిపోయింది, మీరు మాట్లాడుకునేదంతా విన్నానని అంటుంది. చేంజిన్ చాలా షాక్ అవుతాడు. షేన్హో మామ్ కూడా, యాన్చిన్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావని చాలా షాక్ అవుతూ, నేను ఒకసారి చెప్పేది విను అని చెప్పబోతుంటే యాన్చిన్ ఆవిడని ఆపి, ఇక చెప్పడానికి ఏం లేదు, నేను మిమ్మల్ని ఎప్పటికీ క్షమించనని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చేంజిన్ కూడా తన వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఆవిడ చాలా బాధపడుతూ ఉంటుంది. యాన్చిన్ చాలా ఏడ్చుకుంటూ వెళ్లి బస్ ఎక్కేస్తుంది. చేంజిన్ కూడా ఆ బస్ వెనకాలే చాలా స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. బస్ డ్రైవర్ అతన్ని చూసి బస్ ఆపడంతో బస్ ఎక్కేస్తాడు. యాన్చిన్ మాత్రం తన డాడ్ గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది. బస్ లో ఉన్న వాళ్ళందరూ దిగిపోతారు. నైట్ అయిపోతుంది. వాళ్ళిద్దరు మాత్రం బస్ లోనే ఉంటారు. లాస్ట్ బస్ స్టాప్ కూడా వచ్చేస్తుంది. బట్ యాన్చిన్ మాత్రం అలాగే సైలెంట్ గా కూర్చొని ఉంటుంది. అప్పుడే షేన్హో తనకి కాల్ చేస్తాడు. బట్ యాన్చిన్ తన కాల్ ని కట్ చేస్తుంది. కాసేపటికి బస్ దిగి అక్కడే చాలా బాధపడుతూ ఉంటుంది. చేంజిన్ ఎంత చెప్పినా కూడా వినదు. ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలేసి నువ్వు ఇంటికి వెళ్ళిపోమ్మని చెప్తుంది. దాంతో చేంజిన్, ఎలాగో నీకు నిజం తెలిసిపోయింది
తెలిసిపోయింది కదా, నాతో మాట్లాడు, నీకు కొంచెం రిలీఫ్ గా ఉంటుందని చెప్తాడు. ఇక యాన్చిన్ మీకు నిజం తెలిసి కూడా నాతో ఎందుకు చెప్పలేదని అంటుంది. దాంతో చేంజిన్ మీకు నిజం తెలిస్తే చాలా బాధపడతావు, అందుకే నేను చెప్పలేదని అంటాడు. నేను నిన్ను హ్యాపీగా చూడాలనుకుంటున్నా, నువ్వు ఇలా బాధపడడం నాకు ఇష్టం లేదని అంటాడు. ఇక యాన్చిన్ చాలా గట్టిగా ఏడుస్తూ ఏం పూర్ ఫ్యామిలీ అనే కదా తను నన్ను చూస్ చేసుకుంది, ఇండైరెక్ట్ గా తనే మా డాడ్ ని చంపేసింది, తనే నా ఫ్యామిలీని నాశనం చేసిందంటూ చాలా ఏడుస్తుంది. తన మాటలు విని చేంజిన్ కూడా చాలా సాడ్ గా ఫీల్ అవుతుంటాడు. అతని కళ్ళు చాలా రెడ్ గా అవుతాయి. ఇక యాన్చిన్ ఇప్పుడు నేను షేన్హోని మ్యారేజ్ చేసుకుని అతనితోనే ఉంటున్నా, ఎంత ఫన్నీగా ఉందో కదా అని నవ్వుకుంటుంది. చేంజిన్ చెప్తుంటాడు, ఏదేమైనా ఇదంతా షేన్హో మామ్ చేసింది, దీని గురించి షేన్హోకి ఏం తెలియదు కదా, తను కూడా నీలాగే ఒక కిడ్, అతనికి ఇప్పుడు దీని గురించి చెప్పకుండా సీక్రెట్ గా ఉంచడమే మంచిదని చెప్తాడు. అలాగే నీకు నా కార్లో రావడం ఇష్టం లేకపోతే నేను కూడా నీతో పాటే బస్ లో వస్తానని అంటాడు. దాంతో యాన్చిన్ నేను ఎక్కడికి వెళ్లాలో అర్థం కావట్లేదని అంటుంది. నీకు షేన్హో దగ్గరికి మీ ఇంటికి వెళ్ళాలనిపించకపోతే మా ఇంటికి వచ్చి ఉండు, నీకు ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడే వెళ్ళని అంటాడు. ఇంకోవైపు షేన్హో యాన్చిన్ కోసం స్పెషల్ గా ఫుడ్ ఆర్డర్ చేసి తనకి కాల్స్ చేస్తూనే ఉంటాడు. బట్ యాన్చిన్ మాత్రం కాల్ లిఫ్ట్ చేయదు, మెసేజ్ చేసినా కూడా రిప్లై ఇవ్వదు. ఇక చేంజిన్ యాన్చిన్లు బస్ లో వెళ్తుంటారు. మళ్ళీ షేన్హో చాలా సార్లు యాన్చిన్ కి కాల్ చేస్తాడు, బట్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వెంటనే చేంజిన్ కి కాల్ చేస్తాడు, బట్ అతను కూడా కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో షేన్హోకి చాలా కోపం వస్తుంది, చాలా టెన్షన్ పడుతుంటాడు. నెక్స్ట్ వాళ్ళిద్దరు చేంజిన్ ఇంట్లో డిన్నర్ చేస్తుంటారు. యాన్చిన్ అంటుంది, నేను షేన్హోతో ఏం చెప్పను, అతను ఇన్నోసెంట్ అని నాకు తెలుసు, బట్ మ్యారేజ్ లైఫ్ ని ఫ్యామిలీని ఎలా మేనేజ్ చేయాలో నాకు అర్థం కావట్లేదని అంటుంది. అదే టైంలో షేన్హో చేంజిన్ కి మళ్ళీ కాల్ చేస్తాడు. దాంతో యాన్చిన్ కాల్ లిఫ్ట్ చేసి నేను ఇక్కడ లేనని చెప్పమని అంటుంది. ఇక చేంజిన్ అతని కాల్ లిఫ్ట్ చేసి యాన్చిన్ ఎక్కడుందో నాకు తెలియదని చెప్తాడు. నెక్స్ట్ చేంజిన్ యాన్చిన్ తో నువ్వు షేన్హో కాల్ లిఫ్ట్ చేయకుండా అతన్ని ఇలాగే ఇబ్బంది పెడితే చాలా టెన్షన్ పడతాడు, లాస్ట్ టైం లాగే ఈసారి కూడా తనకి చాలా కోపం రావచ్చు, సో నేను చెప్పేది విని నువ్వు వెంటనే ఫోన్ స్విచ్ ఆన్ చేసి క్లయింట్స్ తో డిన్నర్ చేస్తున్నాను, తర్వాత ఇంటికి వస్తానని చెప్పమని అంటాడు. వెంటనే యాన్చిన్ మొబైల్ స్విచ్ ఆన్ చేసి షేన్హోకి కాల్ చేసి చెప్తుంది, క్లయింట్స్ తో డిన్నర్ చేస్తున్నా, నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది, జస్ట్ ఇప్పుడే ఛార్జ్ పెట్టాను, వెంటనే ఇంటికి వస్తానని చెప్తుంది. ఓకే నీకోసం వెయిట్ చేస్తుంటానని షేన్హో కాల్ కట్ చేస్తాడు. ఇక అతను కాల్ కట్ చేశాక చేంజిన్ ఫుడ్ తిను, తర్వాత నిన్ను టాక్సీలో డ్రాప్ చేస్తానని చెప్తాడు. నెక్స్ట్ వాళ్ళిద్దరూ లిఫ్ట్ లో నుంచి బయటికి వచ్చేసరికి షేన్హో అక్కడ వాళ్ళ కోసం చాలా సీరియస్ గా వెయిట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరు షేన్హోని అక్కడ చూసి చాలా టెన్షన్ పడుతుంటారు. యాన్చిన్ అయితే చాలా భయపడిపోతుంది. షేన్హో సైలెంట్ గా చేంజిన్ దగ్గరికి వస్తాడు. దాంతో చేంజిన్ తప్పుగా అనుకోకని చెప్తుంటాడు. వెంటనే షేన్హో అతని చెంప పైన గట్టిగా కొడతాడు. యాన్చిన్ అతన్ని ఆపడానికి చాలా ట్రై చేస్తుంది. నీకు తెలుసా, ఇక్కడ నేను నీకు కాల్ చేసినప్పటి నుంచే వెయిట్ చేస్తున్నా, నువ్వు ఇక్కడ నుంచి రావద్దని నేను చాలా సార్లు కోరుకున్నానని చెప్తాడు. ఇక యాన్చిన్ ఏం చెప్పలేక సైలెంట్ గా ఉంటుంది. అప్పుడే చేంజిన్ ఇంతసేపు మేమిద్దరం మాట్లాడుకున్నాం, అదేంటో నీకు చెప్పాల్సిన అవసరం లేదని అంటాడు. దాంతో షేన్హోకి చాలా కోపం వచ్చి తన ఫోన్ లో ఉన్న ఫొటోస్ ని చేంజిన్ కి చూపించి ఇవి నాకు మా మామ్ సెండ్ చేసిందని చెప్తాడు. వీటిని చూడు, దీని అర్థం ఏంటని చాలా సీరియస్ గా అడుగుతాడు. ఈ ఫొటోస్ చూసిన తర్వాత దీన్ని నేను నమ్మకూడదని నాకు నేను చాలా అనుకున్నా, బట్ ఇప్పుడు ఇలా డైరెక్ట్ గా చూస్తున్నా. నీకు తెలుసా, నేను యాన్చిన్ ని మ్యారేజ్ చేసుకున్నా, నేను ఇప్పుడు తన హస్బెండ్ అని చాలా సీరియస్ గా చెప్తాడు. దాంతో చేంజిన్ నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని అంటాడు. బట్ షేన్హో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తావు, నిజాలని దాచిపెట్టి అబద్ధాలే చెప్తావు కదా అని అంటాడు. దాంతో చేంజిన్ యాన్చిన్ నీ వైఫే, బట్ ప్రతిదీ తను నీకు చెప్పాలని రూల్ ఏం లేదు కదా, ప్రతి ఒక్కరికి ప్రైవసీ అవసరం, నిజం తెలిస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసని అంటాడు. వెంటనే షేన్హో అతని షర్ట్ పట్టుకుని మొహం మీద గట్టిగా కొడతాడు. యాన్చిన్ తనని ఆపడానికి ట్రై చేస్తుంది. ఇక షేన్హో పద మనం ఇంటికెళ్ళి మాట్లాడుకుందామని యాన్చిన్ తో అంటాడు. బట్ తను సారీ అని చెప్పి అక్కడే నిల్చొని ఉంటుంది. వెంటనే షేన్హో తన దగ్గరున్న ఇంటి కీస్ ని యాన్చిన్ కి ఇస్తూ ఇంకోసారి నేను ఇంటికి రానని చెప్పి వెళ్ళిపోతాడు. యాన్చిన్ చాలా ఏడుస్తూ ఉంటుంది. షేన్హో కూడా చాలా ఏడుస్తూ వెళ్తుంటాడు. చేంజిన్ తో ఒక్క మాట కూడా మాట్లాడకుండా యాన్చిన్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. చేంజిన్ కూడా చాలా ఫీల్ అవుతుంటాడు. ఫ్రెండ్స్, దీనితో పార్ట్ 13 ఎండ్ అవుతుంది. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. నెక్స్ట్ ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్స్ లో చూద్దాం. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ స్టోరీ చూస్తున్నారు కదా, మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ లో చెప్పండి. కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.